కష్టమైన, కన్నీళ్ళైనా, రోగమైన, ఏ రకమైన శాపం నా సరిహద్దుల్లోకి రాకూడదు. నా భక్తి ఇంకా ఇంకా మండాలి, ప్రార్థనలో పెంచబడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. నేనింత దేవుని సారూప్యంలోకి మారాలి ప్రభువా. నీ వలే మారునట్లుగా నా సరిహద్దులను బిగించవా, నా సరిహద్దులో నీవు నిలబడవా, నా సరిహద్దులో ప్రతిష్టను నిలబెట్టవా అంటూ మీరు ఈ రోజున ప్రార్థన చేయగలిగితే ఇప్పటి వరకు వచ్చిన కన్నీళ్లు, కష్టం, శాపం, దరిద్రత, మొండి కేసు జరగటం లేదంటున్నావుగా, ఈ రోగం వదలటం లేదంటున్నావుగా, సరిహద్దు బిగించి ఈ రోజున ప్రభు నిలబడబోతున్నాడు. ఆయన నిలబడ్డా ఇక శత్రువు, శాపం, కన్నీళ్లు నిన్ను సమీపించకుండా ఇప్పటి వరకు వెంటాడి తరిమిన వారు తిరిగి వెళ్ళిపోవుదురుగాక. శత్రువు అణిగిపోవునగాక, సరిహద్దులో తిరిగి రాకుండా ఆగిపోవునగాక. మరి గనుడైన దేవుడు నీ సరిహద్దులో ఉన్నాడో లేదో ఆలోచిస్తూ ఈ 3 పనులు చేయి, 4వ పని ఆయన చేస్తాడు. మోకరించండి.